సిద్ధం సభకు సర్వం సిద్ధమవుతోంది. అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల 18వ తేదీన సిద్ధం సభ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. లక్షలాది మంది కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలను అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 18వ తేదీన రాప్తాడులో సిద్ధం సభను నిర్వహించబోతోంది. సభ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా సిద్ధం సంబంధించిన విధి విధానాలు, అదేవిధంగా ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఒకసారి మాట్లాడేందుకు మనతో అనంతపురం అర్బన్ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే గారు ఎట్లాంటి లక్ష్యంతో సిద్ధం సభను నిర్వహిస్తున్నారు, రానున్న ఎన్నికలకు కార్యకర్తలు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయట? 2024 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మరొక మారు 175కు 175 స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి పార్టీ యొక్క కార్యకర్త కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులను కూడా ఉద్దేశించి దశను కూడా చేసుకొని వారి బాధ్యతను గుర్తెరగడి చేసి కూడా చేసేదానికే ఈ సిద్ధం అనేది 4 ప్రాంతాల్లో కూడా 4 సభలను కూడా నిర్వహిస్తాం. ఇప్పటికే ఏలూరులో కావచ్చు, లేకపోతే దెందులూరులో కూడా నిర్వహించినాం. మూడోది కూడా అనంతపురంలో జిల్లా కేంద్రంలో కూడా 4 రాయలసీమ జిల్లాల గురించి కార్యకర్తల గురించి కూడా ప్రధానంగా కూడా ఉద్దేశించడానికి ఈరోజు మీటింగ్ కూడా ఈ 18వ తేదీ ఆదివారం 3 గంటలకు కూడా గొప్ప జరిగిన. నాకు తెలిసేంతవరకు ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఇంత పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలను కానీ శ్రేణులు, పార్టీ యొక్క శ్రేణుల్ని అందరినీ కూడా సమీకరించి ఇచ్చిన అడ్రస్ కూడా ఎప్పుడు కానీ ఇంతవరకు దాఖలాలు లేవు. అది ఏలూరు, దెందులూరుతో నిరూపించింది. మూడోది అనంతపురం జిల్లాలో కూడా నిర్వహించబోతున్నాం. భీమిలి, దెందులూరులో కూడా అయిపోయింది. ఈరోజు మూడోది కూడా ఇక్కడ నిర్వహించబోతున్నాం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఒక్కతూరిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఏమి చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో చేశారో ఆ మేనిఫెస్టోని జనంలోకి తీసుకొని పోయి జనానికి కూడా ఒప్పించి కూడా అధికారంలోకి తీసుకొచ్చిన వాడు ప్రధానంగా కూడా కార్యకర్త, పార్టీ శ్రేణులు కూడా. అటువంటి బాధ్యత కూడా అందుకోసమే ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి కూడా ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో కూడా ఎవరు ఎప్పుడు కానీ చేయకుండా ప్రతి హామీని కూడా నెరవేర్చిన ఘనత. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఈరోజు మేము కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్పుకోవడానికి కేవలం ప్రజాప్రతినిధులే కాదు, కార్యకర్తలు చెప్పుకోవడానికి కూడా నిజంగా కూడా వీరు ఏదైనా కానీ మాట చెప్తే ఆ మాట అనేది కూడా తప్పకుండా చేస్తారని చెప్పే ఒక నమ్మకాన్ని కలిగించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అందుకోసమే ఈరోజు కూడా రేపు ఎన్నికల్లో మా యొక్క బాధ్యతని మనం చేయాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ పార్టీ ప్రభుత్వం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమి చేసింది అని చాలా స్పష్టంగా కూడా చెప్పుకొని భవిష్యత్తులో కూడా ఏమి చేయబోతున్నామో అని కూడా చెప్పడానికే ఈరోజు కూడా రాప్తాడు దగ్గర, అనంతపురం దగ్గరలో సమీపంలోనే రాప్తాడు దగ్గర గొప్ప బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే అన్నీ కూడా అక్కడ పూర్తిగా కూడా అరేంజ్మెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఎంతమందికైనా కూడా దాదాపుగా కూడా 5 లక్షలకు పైబడి కూడా ఎంతమంది వచ్చినా కూడా అన్నీ కూడా పూర్తిగా కూడా అరేంజ్మెంట్లు కూడా పూర్తిగా కూడా కాబోతున్నాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా తరలి రావండి అని చెప్పేసి కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కానీ పార్టీ శ్రేణులను కూడా నేను ప్రత్యేకంగా కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రజలే నా స్టార్ క్యాంపెయిన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి వీళ్ళ ప్రధాన కారణం ఏమంటారు? ప్రజలు అంటే ఈరోజు ప్రజలు ఏదైనా కానీ ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పాలని కూడా ప్రజల యొక్క నిర్ణయమే. ఆ నిర్ణయం అనేది గతంలో ఇది ఒక తూరే మాత్రం 2019 ఎన్నికల్లో మాత్రమే నిర్ణయం అనేది తీసుకోలేదు ప్రజలు చాలామంది. ప్రజలందరూ కూడా చాలా ఎలక్షన్లో కూడా అనేక మందికి కూడా అవకాశం కూడా కల్పించారు. కానీ అవకాశం ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు మాత్రం అమలు పరుచుకోకుండా ఘోరంగా కూడా వైఫల్యం చెందేదే కాదు, పూర్తిగా కూడా మోసం చేశారు. కానీ అటువంటిది లేకుండా భిన్నంగా వారికి భిన్నంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా హామీలు అమలు పరిచేదే కాకుండా పూర్తిగా కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా అన్నీ కూడా డేట్లు ఏదైతే ప్రకటించారో అంత ఇచ్చిన ఘనత మా పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే. అందుకోసమే ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమి, ప్రజలకి ఎట్లా చేరవైతుంది
అతని కోసం కాకుండా ఈరోజు ప్రజల కోసం, తర్వాత వారి భవిష్యత్తు కోసం, అంతేకాకుండా వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచన చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇతనే జగన్మోహన్ రెడ్డి గారే. కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత బాగా ఆలోచన చేసి ప్రజలకు మేలు చేసిన లేడు. కాబట్టి అందుకోసమే ధైర్యంగా ఒక మాట చెప్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మంచి చేసి ఉంటే మరొక మారు ఓటు వేయండి, లేకుంటే మీ ఇష్టమని చెప్పి ధైర్యంగా కూడా ప్రకటించిన వాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే ప్రజలు తెలుసు కాబట్టి ప్రజలే స్టార్ క్యాంపెయినర్సు పార్టీ కార్యకర్తలతో పాటు అని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. విధ్వంస పాలన జరుగుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంటున్నారు, విమర్శిస్తున్నారు బహిరంగ సభ ద్వారా. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? చెప్పాలి కదా, విధ్వంసం అంటే ఎలా విధ్వంసము? ఈరోజు అన్ని రకాల కూడా అభివృద్ధి కూడా జరిగింది. అభివృద్ధి అంటే కేవలం కొన్ని మాత్రం వీళ్ళు అనుకునేటివి మాత్రమేనా? ఈరోజు పరిపాలన ప్రజల ముంగింటికే పరిపాలన. ఈరోజు కాదు, గాంధీజీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత వెంటనే కూడా చెప్పింది కూడా ఏమి, ప్రజల ముంగింటికే పరిపాలన కావాలి, గ్రామ స్వరాజ్యం కావాలి అని చెప్పితే మొట్టమొదటి ఆచరించినోడు 79 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఈ ముఖ్యమంత్రి గారు తప్ప మరొకటి చెప్పండి. ఇది విధ్వంసమా? అదే తర్వాత అక్కడ సచివాలయం నిర్మించడం విధ్వంసమా? వారికి అనుకూలంగా కూడా పరిపాలన అంటే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల ముంగింటికే అధికారులు కూడా ఇళ్ళ దగ్గర పోవడం, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా 10 సంవత్సరం కూడా ఇళ్ళ దగ్గర పోయేటట్టు కూడా చేయడం, అది ఒక విధ్వంసమా? ఎలా విధ్వంసం చెప్పండి? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం విధ్వంసం కాదు, మీరు అధికారంలో లేనప్పుడు మాత్రమే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రమే విధ్వంసమా? ఈరోజు ఎక్కడ జరగలేదు? జీడిపి పెరిగింది, అనేక రకాలు ఈరోజు పెరిగింది. కోవిడ్ లాంటి 2 సంవత్సరాలు కోవిడ్తో కూడా ఉంటే ఎలా పరిపాలించామో, ఎలా సంక్షేమాన్ని అందించామో మా ప్రభుత్వం ఉంది అని చెప్పి నమ్మకంతో కూడా ప్రజలకు అభిప్రాయం కూడా కలిగింది. కాబట్టి ఈ విధ్వంసం అనేది కూడా కేవలం వారి అధికారంలోకి రావాలని చెప్పి ఒక తపనతో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి తప్ప ఒక కుతంత్రాలు వారికి కావలసిన మీడియాను అడ్డం పెట్టుకొని, పచ్చపత్రికలను అడ్డం పెట్టుకొని కూడా ఈరోజు చేయాలని చెప్పి ఒక పెద్ద కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. తప్పకుండా 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీకి కావచ్చు, అందరికి కూడా చివరి ఎన్నికలు. ఇప్పటికే ఒకతూరి ప్రజారాజ్యం కూడా రద్దు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా. చిరంజీవి గారు కావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. తర్వాత మళ్ళీ కూడా 2019 ఎన్నికల్లో అయిందో కనీసం అతను కూడా శాసనసభ్యుడు కాలేకపోయినారు. కనీసం వీళ్ళు 3 పార్టీలు ఏకం కావాలా అని చెప్పి వారు కోరుకునేది. ఎందుకంటే వారు అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చేసి గద్దె దించాలని చెప్పి ఒకే ఒక లక్ష్యంతో పోతున్నారు తప్ప ప్రజల కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ మేము ఏమి చేస్తామని చెప్పలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పూర్తిగా, అంతేకాదు భారతీయ జనతా పార్టీ కూడా ఉంది అనేది మాత్రం. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు, దిశానిర్దేశం చేసేందుకే సిద్ధం సభను నిర్వహిస్తున్నట్లు చాలా స్పష్టంగా ఎమ్మెల్యే అనంత వెంకటరమణ గారు పేర్కొంటున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు. ప్రతిపక్షాలు అదేవిధంగా ఎల్లో మీడియా కుట్రలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 175కు 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.